పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 139వ కీర్తన మొదటి మాటలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి 139వ కీర్తన భాగము మొదటి వచనం. యెహోవా, ఒక్కళ్ళు చదవాలి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. చాలు 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 చాలు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలయ్యా. చెప్పబడిన వాక్యము నీది, కూర్చున్నవారు నీ స్వాస్థ్యము, నిలబడి ఉన్న నీ దాసుడిని. నీ నామానికి మహిమకరంగా మీరు మాట్లాడి ఘనకరంగా నీ బిడ్డలను వర్ధలింపచేసి దీవించి ఆశీర్వదించి మమ్మల్ని మేము చక్కదిద్దుకోగలిగిన భాగ్యమును అనుగ్రహమును మా మీద కుమ్మరించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. పిల్లలు ఎవరు కూడా మాట్లాడకూడదు. రికార్డ్ అవుతుంది ఇక్కడ. హల్లెలూయా. ఈ కీర్తన ఎవరు రాశారంటే ఆ పైనే చెప్తుంది, రాయబడి ఉన్నది దావీదు కీర్తన అని. నిజంగా ఇది వాక్యం అంటే వాక్యం కాదు, అది కీర్తన, పాట. పలానో కీర్తన, పలానో చరణం అని మనం చెప్పుకోవాలి. కానీ మనకి వాలితే ఏంటంటే వచనం అనేస్తాం, అధ్యాయం అనేస్తాం అన్నమాట. సరే, ఏదేమైనప్పటికీ దావీదు ఇక్కడ ఒక చక్కని మాటను మనకి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? యెహోవా, నీవు చదవరా, అది చక్కగా చదువమ్మా ఫస్ట్ నుంచి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. చాలు. ఏమంటున్నాడు? యెహోవా, నీవు నన్ను పరిశోధించి ఏం చేశాడంట? తెలుసుకున్నాడంట. అంటే ప్రతి విషయానికి కూడా ఏమవసరం అంటే పరిశోధన అవసరం. ఇప్పుడు జ్వరాలు ఫుల్లుగా ఉన్నాయి కదా, ఫుల్లుగా ఉన్నాయి. మా ఊర్లో అయితే 10 తోళ్ళకు వాచియే, చేతికి తగిలించుకోని వాళ్ళు లేరు. ఇంటికి 2-3 ఉన్నారు. ఏంటంటే జ్వరం వస్తుంది, పరీక్ష చేయించాము, టైఫాయిడ్, మలేరియా. కొంతమందికి ఇప్పుడు చికెన్ గునియా కూడా వస్తుందంట. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, పట్టుకుపోతున్నాయి. కొంతమందికి పట్టుకుపోతున్నాయి అని చెప్తున్నారు. చాలామంది ప్రార్థన చేయించుకుంటున్నారు నా చేత. ఏంటంటే జ్వరం రాగానే అది ఏందో మనం తెలుసుకోలేం. ఏ జ్వరం అనేది మనకు కరెక్ట్గా, డెంగీనా, టైఫాయిడా, చికెన్ గున్యానా, వైరస్ జ్వరమా ఏంటి? ఇప్పుడు వైరస్ జ్వరాలు వస్తున్నాయి, సీజన్ వ్యాధులు అంటారు వీటిని. ఏదన్నా కానీ తెలుసుకోవాలంటే ముందు ఏం చేయాలా? పరీక్ష చేయాలి. హల్లెలూయా. దేనికైనా మనిషి చేయగలిగేది ఏంటంటే పరీక్ష. మన నాడు విజయవాడలో సన్న బియ్యం అండి, చాలా రేటు తక్కువకి ఇస్తాము, తీసుకోండి అని బియ్యం కట్టలు వేసుకొని వచ్చారు. నేను అన్నాను మా పక్కింటి అమ్మాయితో, తల్లి అవి కొనబాకు, అవి చాలా మోసం, మా ఊర్లో దెబ్బతిన్నామని చెప్పా. వెళ్ళి నిజంగా ఈ సన్న బియ్యం అన్న కొనుక్కో అయితే. విన్నప్పుడు ఏం చేస్తామండి? కొనుక్కో. నేను చెప్తుంటే వింటలేదు కనుక ఆ పని కొనేసింది. కట్ట కొనేసి ఇంట్లో వేసుకొని వాడు అటు పోయాడు, గిద్ద పొయ్యి మీద పెట్టి వండింది. సంకట అయింది. ఏంటది? సంకట అయిపోయింది. ఏందని సరిగ్గా చూస్తే సన్న బియ్యం కాదయ్యి, కంట్రోల్ బియ్యం. కంట్రోల్ బియ్యాన్ని ఏం చేశారంటే బాగా పాలిసి బట్టి సన్న బియ్యంలా చేశారన్నమాట. నేను అన్నాను ఆ అమ్మాయితో సలహా, ఆ బండోడిని అక్కడే నిలబెట్టి ఒక గుప్పిడి బియ్యం తీసుకొని వండి వెళ్ళేటప్పుడు ఇటు రమ్మని తీసుకుందాం అని. వాడు అట్ట ఈడంట. పరిశోధన చేస్తే వాడు ఒప్పుకోడంట.
వండేది ఎందుకండి, ఇది ఒరిజినల్ బియ్యం అయితే అంటున్నాడు. వాళ్ళ లాభానికి వాడు ఎన్ని మాటలైనా చెప్తాడు. పరిశోధన చేయకుంటే నష్టపోయేది మనమే మాట. ఏ విషయంలోనైనా ప్రతి విషయంలో పరిశోధన ఉందండి, పరీక్ష ఉంది. ఒక పాపని మనం ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలంటే ఊరు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా అడుగుతాం, వాళ్ళ కుటుంబం ఎలాంటిది, పలానా అబ్బాయి ఎలాంటివాడు. దేనికి ఇది? పరిశోధన. ఏంటండి అది? పరిశోధన. ఇప్పుడు పిల్లలు చదువుతున్నారంటే ఆ పిల్లలు రాసే మార్కులను బట్టి పరిశోధిస్తాడు, వీడు చదివేవాడా చదవనోడా అని. హల్లెలూయా. మా అబ్బాయిని కాలేజీలో జాయిన్ చేశాను, మీకు అందరికీ తెలుసు. సింహాలన్నిటినీ ఒక బోన్లో ఎత్తే ఎలా ఉంటుందో ఆ స్కూల్లో 500 మార్కులకి తక్కువ వచ్చినోడు ఒక్కడు లేడు. 8,000 మందిలో 8,000 మంది త్రిబుల్ ఐటీ పిల్లలు ఉన్నారు. 300 వాళ్ళు, 400 వాళ్ళు, 450 వాళ్ళు, 490 వాళ్ళు కూడా లేరు అందుట్లో. 500 దాటితేనే ఆ కాలేజీ గడప తొక్కటానికి అర్హులు. ఆ పిల్లలందరిని తీసుకొచ్చి ఒకసారి నిలబెడితే తెలివితేటల్లో వాళ్ళని చదువుకున్న పిల్లలు కదా, బాగా చదివిన పిల్లలు, పిచ్చి పిచ్చిగా చదివిన పిల్లలు కాదు వాళ్ళంతా త్రిబుల్ ఐటీ పిల్లలు. అంటే ఒకడిని మించిన తెలివి ఒకడికి ఉన్నట్టుంది. వాళ్ళు చదివేదంతా ల్యాప్టాప్ మీదే, పుస్తకాలు కాదు. వాళ్ళని చూస్తే నాకు అనిపించింది, సింహాలను పట్టుకొచ్చి బోన్లో ఎత్తే ఎలా ఉంటాయో ఈ పిల్లలంతా చూడటానికి అంత బాగున్నారు. బాగా చదివిన పిల్లలు. వీళ్ళందరూ ఒకసారికి ఎలా పోగేశారంటే వీళ్ళందరినీ ఏం చేసింది గవర్నమెంట్? పరీక్షించింది. ఏం చేసిందండి? పరీక్షించి వాళ్ళ మార్కులను బట్టి ఆడ పడేసింది తీసుకొచ్చి. అట్లాగే మన జీవితాల్లో కూడా ఇప్పుడు ఈ మాటలన్నీ బయట మాటలు ఎందుకు చెప్పానంటే ముందు అది చెబితేనే కదండి మీకు వాక్యం కూడా అర్థమయ్యేది. వాక్యం అర్థం అవ్వాలంటే ముందు లోకంలో మాట చెప్పాల్సిన కర్మ పట్టింది ఈనాడు దేశానికి, క్రైస్తవ్యానికి. ఇప్పుడు చెప్తున్నా ఏనండి, పరీక్ష అనేది ప్రతి విషయంలో చాలా అవసరమైనది. ఏంటండి అది? చాలా అవసరమైనది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు దావీదు ద్వారా, యెహోవా నీవు నన్ను పరిశీలన చేశాడంట దేవుడు. అంటే ఒక మనిషిని దేవుడు పరిశీలన చేస్తాడు, పరీక్ష పెడతాడు, పరిశోధిస్తాడు. అంటే దేవుడు ఒక మనిషిని ఎవడన్నా కానీ నేను దేవుడిని బిడ్డను అన్నావు ప్రతి వాడిని దేవుడు ఏం చేస్తాడంట చెప్పాలి మీరు? పరిశోధన చేస్తాడంట. మనల్ని ఎవరన్నా పరిశోధన చేస్తే మనం ఊరుకుంటామా? ఊరుకోం. కానీ దేవుడిని మాత్రం మనం ఏమీ చేయలేము. ఎవరన్నగాను నువ్వు వచ్చేటప్పుడు పోయేటప్పుడు నీ అంకే చూస్తున్నాడు అనుకో, ఈడెవడో కానీ నా అంకే చూస్తున్నాడు, వీడికి ఏం వచ్చింది రోగం అని అంటాం. అదే ఆడవాళ్ళు చూశారనుకో, దీని కన్ను ఏందో నా మీద పెట్టిందబ్బా, ఏదో జరుగుద్ది, జాగ్రత్తగా ఉండాలి అంటాం. కానీ దేవుడి కన్ను కూడా నీ మీద ఉంది, దేవుడి దృష్టి కూడా నీ మీద ఉంది. ఏం చేస్తున్నాడు దేవుడు? దేన్ని చూస్తున్నాడు మన విషయంలో? దేన్ని పరిశీలన చేస్తాడు దేవుడు? దేవుడు ఏ ఏ విషయాల్లో మనల్ని పరీక్ష పెడతాడు? ఏ ఏ విషయాల్లో దేవుడు మనల్ని శోధిస్తాడు? శోధన అంటే శోధన కాదు, పరీక్ష దేనికి పెట్టి శోధిస్తాడు? పెట్టినందువల్ల ఆయనకి లాభం ఏంది? పెట్టకపోతే మనకు వచ్చే నష్టం ఏంటి? హల్లెలూయా. తెలుసుకోదగ్గ విషయం. అందుకే కొద్దిసేపు జాగ్రత్తగా వినండి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మనిషిని ఏ విషయంలో పరిశోధన చేస్తాడు అంటే ప్రవర్తన విషయంలో ఏం చేస్తాడంటే పరిశోధన చేస్తాడు. ఏ విషయంలోనండి? ప్రవర్తనే మనం ఇంకొక మాట చెప్పుకోవచ్చు, మన నడక. ఏమంటారు? నడక, పడక, ప్రవర్తన మొత్తం ఒకటే. ప్రవర్తన అంటే నడక. ప్రవర్తన ఎలా పరిశోధన చేస్తాడు అంటే నువ్వు పొద్దున లేచిన కాడి నుంచి ప్రొద్దుగుకి పండుకునేంత వరకు నీ ప్రవర్తన ఎట్టుందో దేవుడు పరిశోధన చేస్తాడు.
ఆయనకి ఇంక అదే పనా? అవును, ఆయనకి అదే పని. ఆయనకి అన్నం తినే పని ఉందా, నీళ్ళు పోసుకునే పని ఉందా, ఉయ్యాలుగే పని ఉందా? దేవుడికి ఇవన్నీ అవసరమా? అవన్నీ లేవు ఆయనకి. ఇంక అదే పని ఆయనకి. ఏం పనో తెలుసా? మానవుల్ని పరీక్షించటే ప్రభు యొక్క పని. ఏం చేస్తున్నాడంటే పరిశోధన చేస్తున్నాడు. ఏం పరిశోధన అయ్యా అంటే నువ్వు ఎలా ఉంటున్నావో ఆయన చూస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నావో ఆయన చూస్తున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నావో చూస్తూ ఉన్నాడు, ఏం వింటున్నావో చూస్తున్నాడు, ఏం చూస్తున్నావో ఆయన చూస్తూ ఉన్నాడు. పరిశోధన పరిశోధన పరిశోధన, నీ మీద పరిశోధన చేస్తున్నాడు. మనం ఏం చేస్తామో తెలుసా? వారంకి 10 రోజులకు చేను వేసిన వాళ్ళు చేను దగ్గరికి వెళ్ళి చూస్తాం, పత్తి ఎట్టుంది, కౌటు ఎలా ఉంది, కోత వస్తుందా లేదా, నేల ఆరిందా లేదా, చెట్టు కింద ఏమన్నా కాయలు మురుగుతున్నాయా, ఏమంటే మనకు అందరికీ తెలిసిన సంగతే కదా. పరిశోధన చేస్తాం. అలాగే దేవుడు కూడా నిన్ను ప్రతి విషయంలో పరిశోధన చేస్తాడు. ఎప్పటిదాకా చేస్తాడు? నువ్వు పరీక్షల్లో పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో తెలుసుకునేంత వరకు నిన్ను ఆయన పరిశోధిస్తాడు, పరిశోధిస్తాడు, పరిశీలన చేస్తాడు. అంటే బాగానే చెప్తున్నావు కానీ పాస్టర్ గారు, మరి ఏ విషయంలో పరిశీలన చేస్తాడు? ఏ ఏ విషయాల్లో పరిశీలన చేస్తాడు? అన్ని విషయాల్లో చేస్తాడు. అన్ని విషయాలు మనం చెప్పుకోవడానికి టైం లేదు, కానీ కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ ఏ విషయాల్లో పరిశీలన చేస్తాడంటే ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అనేక విషయాల్లో పరిశీలన చేస్తాడు. వాటిలో ప్రాముఖ్యమైనది ఏమిటయ్యా అంటే భక్తి. ఏంటండి అది? ఒకటి అనుకుందాం, అదే భక్తి. భక్తి అంటే ఎలా ఉంటుంది? భక్తి అంటే ఎలా ఉంటుంది? ఒకడు వెళ్తాడు, దారిని వెళ్తా 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 అక్కడ ఆగుతాడు, చెప్పులు ఇడిచి సిగరెట్ పక్కన పడేసి ఎట్లా ఎట్లా అంటాడు. ఇంకా అది భక్తి అయిపోద్దా? ఎట్లా అయిపోద్ది? హల్లెలూయా. ఎట్లా అయిపోద్దండి? అది భక్తి అనరు. ఆ తిన్నగొచ్చి దండం పెట్టుకున్నంత మాత్రం భక్తి కాదు అది. భక్తి అంటే ఏమిటయ్యా అంటే పవిత్రంగా ఉండటమే నిజమైన భక్తి. ఎలా, ఏ విధంగా, ఎవరు చేశారు అలాంటి భక్తి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే మనందరికి తెలిసిన విషయమే. మరలా చెప్తున్నాను, సారేపతి అనే గ్రామంలో మనందరూ ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాను, ఒక వెధవరాలు ఉంది. ఈ వెధవరాలు ఎలాంటిదంటే చాలా భక్తి కలిగినటువంటిది మాట. ఎలాంటిదండి? వెధవరాలైన భక్తి కలిగిన స్త్రీ మాట. భక్తి కలిగిన కరువు వచ్చిన సమయంలో చాలా బాధలో ఉంది. మనం అంటాం, ఏమంటాం తెలుసా? ఇల్లు వెళ్తలేదు అంటారు ఈ తెలంగాణ, ఈ పల్నాడు ప్రాంతం. ఒక్కొక్కసారి దరిద్రాన్ని దరిద్రంగా ఎవడు చెప్పడం. కొన్ని చోట్ల దాన్ని వెరైటీగా చెప్తారు. ఇక్కడ ఏమంటారంటే పల్నాడు ప్రాంతంలో ఇల్లు జరగట్లేదు, ఇల్లు వెళ్తలేదు అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఏమంటారంటే ఇంట్లో జరగటం చాలా కష్టంగా ఉంది అంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలను బట్టి మాట్లాడుతూ ఉంటారు. అట్లాగే ఆవిడికి జరగట్లేదు, చాలా ఇబ్బందుల్లో ఉంది. కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆమె ఒకటి ఇడిచిపెట్టల. ఏంటది? భక్తి. హల్లెలూయా. మనుషులకి దరిద్రం వచ్చినా దేవుణ్ణి వదిలేస్తాడు. సొలొమోను అంటాడు కదా, అయ్యా నువ్వు అధిక ఐశ్వర్యమైనను కటిక దరిద్రమైనను నాకు అనుగ్రహింపవద్దు. ఐశ్వర్యం ఎక్కువైతే మనుషుడు ఏం చేస్తాడు? దేవుణ్ణి మర్చిపోతాడు. దరిద్రం ఎక్కువైతే మనుషుడు దేవుణ్ణి తిడతాడు. కాబట్టి కొంతమందికి దరిద్రం లేకపోతే ఇంట్లో కటువుగా ఉంటే దేవుణ్ణి తీసి పక్కన పడేస్తారు. ఈ దేవుడుండి నాకు ఎలాంటి సుఖమో లేదని. హల్లెలూయా.
నిన్న వేటు నూసులో ఇచ్చాడు, ఎవడో మొక్కుకున్నాడంట దేవుడికి, మొక్కు నెరవేరలేదని చికెన్ తెచ్చి బొమ్మ మీద ఇసిరిండంట కత్తితోటి. అంటే ఏంటి, ఆ బొమ్మ మీద ఈ చికెన్ ముక్కలు విసిరితే ఇప్పుడు వాడి తిక్కరోహం కుదిరింది, దేవుడికి నీసు తిండ కదా నేను చికెన్ వేసాను, అండి ఎత్తిన తిక్కరోహం కుదిరింది, నేనే చేశాను ఇప్పుడు ఘనమైన పని. మంచిదా పద్ధతి? మంచిది కాదు. హల్లెలూయా. ఇంత కరువులో ఉన్న ఆవిడ దగ్గరికి మనందరికీ తెలిసిన విషయం, ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి, అమ్మా నాకు ఆకలి అవుతుంది, ఒక అప్పమ్మ నా కొరకు చెయ్యమని అడిగాడు. అడిగాడా లేదా? అడిగాడు. ఇప్పుడు తేలిపోద్ది నిజమైన భక్తి ఏంటో. ఏంటా భక్తి? నిజంగా భక్తి కలిగిన ఆవిడైతే దైవజనుడు అడిగాడు కాబట్టి ఇయ్యకుండా ఉండదు. భక్తి లేని వాళ్ళు ఎలా ఉంటారు? ఏమన్నా భక్తి లేని వాళ్ళు ఎలా ఉంటారు? గొప్పిళ్ళు ఇయ్యరు, ఊక్కుంటూ వస్తారు. కొంతమంది చర్చికి బియ్యాలు తేరు, వీళ్ళకి మాత్రం ఇంట్లో బత్తాలు ఉండాలి, చెయ్యలు రెండు ఊపుకుంటూ వస్తారు. దాని అర్థం ఏంటి? ఏమి లేదు, నీకు భక్తి లేదని అర్థం. అట్టగాదులే పాస్టర్ గారు, నువ్వు ఎన్నన్నా చెప్పొద్దు, నాకు బైబిల్ ఒప్పుకోదు. మీరు నయం, సిటీలో అయితే అస్సలు తేరు. హల్లెలూయా. భక్తి ఉన్నోళ్ళు ఎలా ఉంటారు? చర్చిలో అందరూ పనికి వెళ్తున్నారు, పత్తికి కలుపులకి. ఎంతమంది ఇచ్చారు? తొలుపులు దేవుడికి ఎవరు ఇచ్చారండి? ఎంతమంది ఇచ్చగలుగుతున్నారు? నేను ఇయ్యలేదు పాస్టర్ గారు, కుదరలేదు. నీకు భక్తి లేదని అర్థం. దాంట్లో మొహమాటం పడాల్సిన అవసరం కూడా. భక్తి లేనోడు దశమ భాగం ఇయ్యడు, భక్తి లేనోడు తొలి ప్రథమ దేవుడికి ఇవ్వడు, భక్తి లేనోడు దేవుడికి ఏది కూడా చెయ్యడు, సహకరించడు, సేవకుణ్ణి చూడడు. ఇంతగా ఎవరిని అంటున్నాడు ఈ పాస్టర్ గారు? నేను అందరిని అంటున్నాను. ఆ వెధవరాలు ఎలాంటిదయ్యా అంటే, భక్తి కలిగింది కానీ అక్కడ పాస్టర్ గారు, సపోజ్ ఏలియా ఉన్నాడు, వెధవరాలు ఉంది, కానీ వీళ్ళిద్దరి మధ్యన ఎవరు చూస్తున్నారు? ఎవరు పరిశీలన చేస్తున్నాడు? ఎప్పుడైతే ఈయన ఒక అప్పం అడిగాడో, ఆ అప్పం పెట్టిద్దా లేదా, ఇచ్చిద్దా లేదా, అసలు చేసిద్దా లేదా, ఏం చేస్తుందో చూద్దామని ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఎవరైనా ఆకాశమందున్న దేవుడు ఆయన చూస్తున్నాడు, ఆయన పరిశీలన చేస్తున్నాడు. దేవుడు ప్రతి విషయంలో నిన్ను పరిశీలన చేస్తాడు. నీ కానుకను ఆయన పరిశీలన చేస్తున్నాడు, నీ సమర్పణను ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఒక డబ్బు విషయంలోనేనా అంటే అన్ని విషయాల్లో అని చెప్పాను నేను, డబ్బు విషయంలోనే కాదు. సారేపతి వేదవరాలను తీసుకున్నాం కాబట్టి ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, ఆమె లేని స్థితిలో కూడా దైవజనుడి కోసం ఒక అప్పాన్ని చేసి ఇచ్చింది. హల్లెలూయా. అప్పాన్ని ఇచ్చిందా లేదా? కరువులో ఇచ్చింది, కరువులో ఇచ్చింది. ఎప్పుడన్నా ఇచ్చావా నువ్వు కరువులో దేవుడికి సమృద్ధిగా? అసలు కరువు అనేది మనకి ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడన్నా కదిలిచ్చు. అస్సలు ఎంత ఇబ్బందిగా ఉందని చెప్తాడు. దేవుని స్తోత్రం. మా ఇంట్లో రూపాయి లేకపోయినా నేను ఎలా కనపడతానో తెలుసా? నిండు కొండలా మాట్లాడతా. ఎందుకు? ఆ మాట మన నోటికి కూడా రాకూడదు. నేను రాత్రే నా కొడుకుతో మాట్లాడాను. ఏమన్నాను తెలుసు? మా అబ్బాయికి ఎన్నోసార్లు చెబుతా, ఇప్పుడు కూడా చెబుతా, ఇష్టం వచ్చింది తిను, కావాల్సింది కొనుక్కో, డబ్బులు ఖర్చు అవుతాయి అన్న మాట పొరపాటును కూడా మనసులోకి రానివ్వకని చెప్తాను నా కొడుక్కి. నీకు ఒక్కడే కొడుకులయ్యా, అక్కడ కాబట్టే మాట్లాడుతున్నాను. మరి మీకులా నలుగురు ఉంటే నేను ఆ మాట అనలేనుగా. నిజమే, ఒప్పుకుంటాను ఆ మాటకి. తినమ్మా, నీకు ఇష్టం వచ్చింది కొనుక్కో, నీ ఇష్టం వచ్చినట్టుండు, ఎన్ని డబ్బులన్నా వాడుకో, నువ్వు చక్కగా చదువుకో, నాకు అది చాలు అని చివరిలో నేను ఒక మాట అన్నా నా కొడుకుతోటి. ఏమన్నాను తెలుసా? దేవుడు మనకి ఇస్తున్నాడు, ఇచ్చిన దాన్ని మనం వాడుకోవాలి. ఏంటండి? దేవుడు ఇస్తున్నాడు, ఇచ్చిన దాన్ని
మూటలు కట్టి ఎవడు పాలు చేస్తావు ఆ మూటలు? ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు తిను, మిగిలింది. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను, మనం తినకుండా ఎవడికి మూటలు కడితే ఉపయోగం ఉండదు. హల్లెలూయా. ఆవిడ ఏం చేసిందంటే తనకున్న దాంట్లోనే దైవజనుడికి పెట్టింది, ఇచ్చింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే పరీక్ష పెట్టాడు. పాస్ అయిద్దా తప్పిద్దా, అవునంటదా కాదంటదా అని పెన్ను పెట్టి పేపర్ పెట్టుకొని కూర్చున్నాడు ఆయన. అప్పుడు ఎప్పుడైతే రొట్టి చేసి దైవజనుడికి ఇచ్చిందో ఏం పెట్టాడు? టిక్కు పెట్టి సంతకం పెట్టేశాడు. ఏమైంది? ఆమె పరీక్షలో పాస్ అయ్యిందండి. పాస్ అయ్యింది కాబట్టి సంతకం పెట్టి ఇచ్చేసాడు. ఆమెకు వచ్చిన ప్రజెంటేషన్ ఏంటో తెలుసా? పరీక్షలో 3.5 సంవత్సరాల వరకు ఆవిడ కుండలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె తరిగిపోలేదంట. వాక్యం చెప్తుంది. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. పంట పండినా పండకపోయినా, నీ ఇంట సమృద్ధి ఉన్నా లేకపోయినా, నీ ఇంట్లో పని చేసినా పని చేయకపోయినా, దేవుడు ఏదో ఒక రీతిగా నిన్ను పోషిస్తాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను ఆదరిస్తాడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన పెట్టిన పరీక్షలో నువ్వేం కావాలి? పాస్ కావాలి. ఆయన పెట్టిన పరీక్షలో నువ్వు పాస్ కావాలి. ఆయన చేసిన మేళ్ళకి నువ్వు ప్రతి మేలు ఆయనకి తిరిగి చెయ్యాలి. హల్లెలూయా. చెయ్యాలండి. ఆవిడ చెప్తుంది నాతో ఫోన్ చేసి, ఏమన్నా తెలుసా? వినాలి. ఏం చెప్తుందో తెలుసా? పాస్టర్ గారు, నాకు దేవుడు ఎంతో మేలు చేశాడయ్యా. ఏం మేలు చేశాడన్న? ఏమి లేదు పాస్టర్ గారు, వర్షం పడుతుంది, చీకటిగా ఉంది, కాలుకేందో చల్లగా తగిలింది, ఏం దాన్ని లైట్ వేసి చూస్తే ఎంత పొడుగు తాసుపాం కాలుకు రాసుకుంటా వెళ్ళింది అయ్యా. అదే కనుక నన్ను కరిస్తే నేను చీకట్లో చేయగలిగేది ఏమీ లేదు. దేవుడు నాకు ఎంత మేలు చేశాడు. అంత మేలు చేశాడు. ఇంతకీ ఏం చేసావు నువ్వు దేవుడు? కానీ ఏముంది, సాక్ష్యం చెప్పాను అంది. కానుకేమన్నా వేసావు తల్లి అని అడిగాను. తెలిసినావిడేలేండి, స్వతంత్రంగా. వేసాను పాస్టర్ గారు, కానుక వేసాను. ఎంత వేసావు నువ్వు? సాక్ష్యం చెప్పాను. 10 రూపాయలు నోటు పడేసాను దాంట్లో. అదే పాంగరిస్తే ఆ 10 రూపాయలతో బతికొచ్చేదా? దేవుడు నీకు ఎంత మేలు చేశాడు, నువ్వు ఎంత వేసావు? ఒకసారి ఈరోజు కూడా సాక్ష్యాలు చాలా మంది ఇంతే ఉంటాయి. నాకు దేవుడు అన్ని మిగిలిచాడు, ఇన్ని మిగిలిచాడు అని చెప్తారు. వేసేది మాత్రం 10 రూపాయలతోనే 100 రూపాయలతోనే ముగిసిపోద్ది చరిత్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రించేదనయ్యా యేసయ్యా, కీర్తించేదనయ్యా, స్తోత్రించేదనయ్యా యేసయ్యా, కీర్తించేదనయ్యా. హల్లెలూయా. చెప్పేది వేరు, చేసేది. అయ్యా నాకు కొత్త పింఛన్ వచ్చేటట్టు ప్రార్థన చేయి పాస్టర్ గారు. ప్రార్థన చేసాం. ఆమె పింఛనేమో కానీ మమ్మల్ని పిశాచై పట్టింది. వచ్చిందాక ఒకటే చెప్పటం, వారం దగ్గరికి రావడం, పింఛన పాడుగానే ఇసుగు పుట్టి చేసి మొత్తానికి పింఛన్ వచ్చింది. హల్లెలూయా. పింఛన్ తీసుకుంది, బిడ్డ దగ్గర కురికింది. దేనికి? మనవాళ్ళకి ఇవ్వాలంట ఫస్ట్ పింఛన్. ఏమంటే ఇదేనా దేవుడు నేర్పుతుంది నీకు? నీ బిడ్డ నీ మనవాళ్ళు చేశారా నీ గురించి ప్రార్థన? హల్లెలూయా. పింఛన్కి ఆశపడాలని నేను మాట్లాడతలేదు. అసలు పింఛన్ మీద వచ్చే డబ్బులు నాకైతే అవసరం లేదు. కానీ మొక్కుకున్న మొక్కుని ఏం చేయాలి? నువ్వు ప్రతిష్ఠ చేసుకున్నాక మాట తప్పకూడదు. ఎదవరాలు ఇచ్చేసిందండి, పాస్ అయ్యింది. ఆవిడకి నిండైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేసాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ విషయాల్లో కూడా మీరు ఎలా ఉండాలంటే, దేవుడు పరిశోధన చేస్తున్నప్పుడు మనం ఆ పరిశోధనలో ఏం చేయాలంటే నెగ్గాలి. ఏం చేయాలండి?
అదేనా పరిశీలన చేసేది దేవుడు? డబ్బు విషయంలోనే కాదు, ప్రవర్తన అంటే సమస్తం కూడా ప్రవర్తన కిందకే వస్తాయి. సమస్తం ప్రవర్తన కిందకే వస్తాయి. పాపం నీ కళ్ళ దగ్గర పెట్టినప్పుడు, నీ దగ్గరలో పాపం ఉన్నప్పుడు, నీకు పాపం చేసే అవకాశం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను పరిశీలన చేస్తాడు. ఎలా చేస్తాడు? యోసేపు దగ్గరికి మంత్రి గారి భార్య వచ్చి అంటది, నువ్వు నా మాటిని నాతో ఉంటే నీకు కావలసిందంత నేను ఇస్తాను అని. దీన్ని ఏమంటారు? అవకాశము అంటారు. ఏమంటారండి దాన్ని? ఊంగొడితే యోసేపు సుఖంగా బతకగలడు. అడుగుతుంది పట్టుకొని. యోసేపు మంచి వయసులో ఉన్నాడు, ముసలోడు కాదు, నాలాగా మధ్య వయసులోడు కాదు, ఆయన మంచి వయసులో ఉన్నాడు యోసేపు. పెళ్ళి కూడా కాలేదు ఆయనకి. కానీ అక్కడ యోసేపు ఉన్నాడు, పోతిఫరు భార్య ఉంది. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నారు? ఏం చేస్తున్నాడు ఆయన? ఒక పేపర్ పట్టుకొని పెన్ను తీసుకొని చూస్తున్నాడు అనుకుందాం మన మాటలో. పరీక్ష యోసేపు రాస్తున్నాడు, పాస్ అవుతాడా లేదా అని పెన్ను పెట్టుకొని చూస్తున్నాడు. యోసేపు ఏమన్నాడు? నేను నా దేవునికి నా యజమానికి విరోధంగా పాపము టిక్కు పెట్టేశాడు అంతే. ఏమన్నాడు? యోసేపు నువ్వు పరీక్షల్లో పాస్ అయ్యావు పో అన్నాడు. పాస్ అయినందుకు ఆయనకు వచ్చిన ఉద్యోగం ఏంది? రాజ్యాధికారి. ఏంటండి? యోసేపు ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. రాజు అయ్యి పరిపాలన చేశాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, సారేపతు విధవరాలు పాస్ అయ్యింది. 3.5 సంవత్సరాలు సమృద్ధిగా తిందండి. దేవుడు పెట్టిన పరీక్షల్లో పాస్ అయినోడికి రాని ఆశీర్వాదం లేదు. హల్లెలూయా. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచిన మేలు ఎంతో గొప్పది అంటాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఇచ్చిన మేలు ఎంతో గొప్పది. మరి భయభక్తులు ఉంటేనే, పరీక్షల్లో నెగ్గితేనే ఇలాంటివి మనకి జీవితాల్లో ఆశీర్వాదాలు రాగలం. మనం గనక పరీక్షల్లో నెగ్గకపోతే, పరీక్షల్లో పాస్ అవ్వకపోతే ఎలా ఉంటుందయ్యా అంటే అది కూడా నెగ్గనట్టే ఉంటుంది, పాస్ అవ్వనట్టే ఉంటుంది. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? సంసోనికి బలం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు. సంసోన్ ఉపయోగించుకున్నాడా? దిలీలా అనబడిన ఒక పిల్ల కంట్లో పడగానే ఏం చేశాడు? అభిషేకాన్ని పక్కగా ఎట్టిపోయి ఆ అమ్మాయితోటికి మరి పాపం చేయటం ప్రారంభించాడు సంసోన్. ఏమండి, వింటున్నారా? ఒకసారి దేవుని స్తోత్రం చెల్లించండి. మీరు కొద్దిమందే వింటున్నారు. ఈ వాక్యం నేను యూట్యూబ్లో పెడితే వేల మంది వింటున్నారు. నాకు ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, చాలా బాగుంటుంది, నేను వింటున్నాము, నేను ఫాలో అవుతున్నాము. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, యోసేపు నెగ్గాడు, సంసోను తప్పాడు. తప్పినందువల్ల సంసోనుకు వచ్చిన లాభం ఏంటో తెలుసా? మరణం. 2 కళ్ళు పోయాయి, గుడ్డివాడైపోయాడు. గుడి కింద పడి ఏమైపోయాడు? చనిపోయాడు. సారేపతు విధవరాలు ఇచ్చి నెగ్గి కరువు నుంచి తప్పించుకుంది. అననీయ సప్పీరాలు ఏం చేశారో తెలుసా? మొక్కుకున్న మొక్కుబడిని కూడా చెల్లించకుండా అబద్ధాలాడి ఏమైపోయారు? వాళ్ళు చనిపోయారు. దేవుడు ఇవ్వక వాళ్ళు చచ్చిపోయారు. ఇచ్చి ఈవిడ 3.5 సంవత్సరాలు చక్కగా సమృద్ధిగా ఉంది. దేవుడు ఒక పరీక్ష పెట్టినప్పుడు గెలవటమా ఓడిపోవటం అనేది నీ మీదమే ఆధారపడి ఉంది. అంతే, నీ వ్యక్తిగతం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం చక్కగా, యోసేపు గెలిచాడు, రాజు అయ్యాడు. సంసోను ఓడిపోయాడు, చనిపోయాడు. వీళ్ళిద్దరికి కూడా పరీక్ష ఎవరు నిలబడ్డారంటే దేవుడు నిలబడ్డాడు. ఏం పరీక్ష పెట్టాడంటే స్త్రీతోటి సంబంధించిన పరీక్ష ఆయన పెట్టాడు. అననీయ సప్పీరా, సారేపతు వేదవరా, వీళ్ళిద్దరికి కూడా ఏం పరీక్ష పెట్టాడంటే మరి కరువులో సమృద్ధిలో పరీక్ష పెట్టాడు.
అననీయ సప్పీరా ఓడి చచ్చిపోయారు. వెధవరాలు గెలిచి తను 3.5 సంవత్సరాలు సమృద్ధిగా హాయిగా భూమి మీద వర్షం పడేంత వరకు కరువు లేకుండా బతికింది. తరతరాలకు కూడా వాళ్ళ వంశాన్ని దేవుడు కాపాడాడు. ఈరోజు మనం గుడికి వస్తున్నావంటే ఏదో గుడిలో కూర్చొని వెళ్ళిపోతున్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను ఎవరు పరీక్షిస్తున్నారు? ఆయన పరిశీలన చేస్తున్నాడు. గుడికి వచ్చినంత మాత్రాన నువ్వు భక్తురాలు కాదు, గుడికి వచ్చి వెళ్ళినంత మాత్రాన నువ్వు దేవుడు బిడ్డవు కాదు. ఆయన పెట్టే పరీక్షలో ఎవరైతే నెగ్గుతారో, ఎవరైతే నిలబడగలుగుతారో, ఎవరైతే చేంజ్ చేసి నిలబడి ధైర్యంగా ఉంటారో, ఆ పరీక్షని ఎవరైతే దాడతారో వాళ్ళ ఆశీర్వాదం చూస్తారు. వెనక్కి తిరిగినోడు కూలిపోతాడు. భక్తి జీవితంలో ఏమైపోతాడంటే ఆధ్యాత్మికంగా అనగా ఆత్మీయంగా చచ్చిపోతాడు. హల్లెలూయా. ఆత్మీయంగా చచ్చిపోవటం అంటే ఏంటి? ఇక వాళ్ళు ఏదో ప్రార్థనకు వస్తారు కానీ పెద్ద మార్పు చేర్పులు ఉండవు. చెప్పే వాక్యం చెవులో కూడా మిగలదు మాట, మొత్తం గరాట్లో పోసిన కిరసనాలలాగా వెళ్ళిపోద్ది అంతే. ఎప్పటిదప్పుడే వినిపించుకోరు, వాక్యం గుర్తుండదు, ప్రవర్తన మార్చుకోరు, పద్ధతి మార్చుకోరు. వాళ్ళు దేంట్లో కూడా గెలవరో ఆశీర్వాదం తెచ్చుకోరు. ఒకవేళ వచ్చిన దేవుడిచ్చే ఆశీర్వాదమా కాదు. దెయ్యం ఇచ్చే ఆశీర్వాదం ఎన్నటికీ శాశ్వతంగా ఉండదు, మధ్యలో ఎగిరిపోద్ది అంతే. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుడు పరీక్షిస్తున్నాడు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటే నువ్వు ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే ఏం చేయాలంటే, నేను ఎక్కడన్నా తప్పిపోతున్నానా, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా, దేవుడు నా మాటని ప్రవర్తనని నడకని పడకని అన్నీ పరీక్షిస్తాడు ఆయన. అవునండి, ఇది వదిలిపెడతానికి నీ చూపును కూడా పరీక్షిస్తాడు. నువ్వు ఎలా చూస్తున్నావు, ఏ విధంగా చూస్తున్నావు, ఏ విధంగా నడుస్తున్నావు, ఎక్కడికి నడుస్తున్నావు, ఏ ప్రాంతానికి వెళుతున్నావు, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడ పండుకుంటున్నావు, మొత్తం దేవుడు చూడు. కాబట్టి ఆయన పరిశోధన నుంచి తప్పించుకోవడం మన వల్ల. నాకు పరీక్ష చేశారు, టైఫాయిడ్ జ్వరం వచ్చిందని చెప్పారు. మరి దేవుడు కూడా పరీక్ష చేసి నీ బతికేంటో నీతోనే చెప్తాడు. నువ్వు ఎలాంటి దానివో నీతోనే మాట్లాడతాడు. నిజంగా మాట్లాడతాడా? గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించు, నువ్వు ఎలాంటి దానివో నీ మనసే చెప్పుద్దు. ఇంకా అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? హల్లెలూయా. అదే దేవుని ఆత్మని అడిగంటే గుండె మీద చేసుకొని నేను మంచిదాన్నేనా అడిగితే నీ మనసే చెప్పుద్దు నువ్వు ఎలాంటి దానివో. పరలోకం నేను పోతానా తండ్రి అని నిజంగా గుండెల మీద చేసుకొని ఆకాశం ఏమి చూడు, నీకు దారుందో మూసుకుపోయిందో కనపడి దేవుడు రానవసరంలా, పాస్టర్ గారు చెప్పవసరంలా, ఎవడో దర్శనం చూడవసరంలా, నీ మనసే నీ మీద సాక్ష్యం. కాబట్టి మనం పరిశీలన ఎప్పటికప్పుడు చేసుకోవాలి. ఒక పని చేస్తున్నామంటే ఈ పని కరెక్టా కాదా, ఒక మాట మాట్లాడుతున్నామంటే ఈ మాట కరెక్టా కాదా, ఒక చోటకి వెళ్తున్నామంటే ఇది కరెక్టా కాదా, ఒక చోట మనం ప్రవర్తిస్తున్నామంటే ఈ ప్రవర్తన ఎంతవరకు కరెక్ట్, అన్నీ ఏం చేసుకోవాలి? పరిశోధన చేసుకోవాలి. హల్లెలూయా. పరిశోధన లేనప్పుడు నువ్వు పాస్ అవ్వటం చాలా కష్టం. పాస్ అవ్వనప్పుడు నీకు నష్టమేమవుతుంది కానీ లాభం మాత్రం పొరపాటున రాదు. యోసేపుకి మరి సంసోనుకి లాభం వచ్చిందా? రాలేదు. అననీయ సప్పీరాకు లాభం వచ్చిందా? వీళ్ళందరూ పరీక్షించబడ్డవాళ్ళే. నెగ్గినోళ్ళు ఆశీర్వాదం పొందారు, నెగ్గనోళ్ళు అనర్థాన్ని దగ్గర పిలుచుకున్నారు అన్నమాట. కాబట్టి నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావు ఆలోచన చేసుకొని, పరిశోధన చేసుకొని ప్రభు పేరిట ముందుకు సాగాలని ప్రభు పేరిట మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలడ వంచండి. తండ్రి నీకు వందనాలయ్యా, బిడ్డలను ఆశీర్వదించి దీవించి బలపరచండి అయ్యా. యూట్యూబ్ ద్వారా వింటున్నాయి బిడ్డలను కూడా మీరు బలపరచండి అయ్యా, స్థిరపరచండి. నీ కాపుదలతో నింపిన ఆయన మీ కృపలో జ్ఞాపకం తెచ్చుకొని దీవించి ఆయన నువ్వే నాయన జ్ఞాపకం తెచ్చుకొని బలపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు.